నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శుభముహూర్తాల శ్రావణ మాసంలో పౌర్ణమి వరలక్ష్మి వ్రతం వచ్చిన రెండవ శుక్రవారం భారీ సందడి. పట్టణ వీధులు, ఆలయాల్లో కోలాహలం. వరాల కల్పవల్లి వరలక్ష్మికి పూజలు, వ్రతాలు చేసిన భక్తులు. అమృతలూరులో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం. భారీగా తరలివచ్చిన అమృతలూరు పరిసరాలకు చెందిన ప్రజలు అవసరమైన పరీక్షలు చేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు. కాకినాడలో ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి తెనాలిలో ఘన నివాళి. హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్, సేవా భారతి, హిందూ బంధువులు, విద్యాభారతి సంస్థలచే కొవ్వొత్తులతో నిరసన. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రదర్శకుల నినాదాలు. మున్సిపల్ డంపింగ్ యార్డుల్లో కొండల్లా పేరుకుపోయిన వ్యర్థాల నిర్వహణకు 2 ఏళ్లుగా కృషి విజయవంతమైందని, ఇందుకు తోడ్పడిన అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని మున్సిపల్ డంపింగ్ యార్డును శుక్రవారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. వ్యర్థాలను పరిశుభ్రం చేసి డంపింగ్ యార్డును మైదానంలో తీర్చిదిద్దడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 1,40,00,000 వ్యయంతో 2 ఏళ్ల శ్రమతో ఇది పూర్తయిందని చెప్పారు. ఇకపై ఒక డ్రైన్ను, చుట్టూ ప్రహారీని నిర్మించి 2 MLDల STP ప్లాంట్ను నిర్మిస్తామని మంత్రి చెప్పారు. పట్టణంలో నుంచి రోజు వచ్చే 10 మెట్రిక్ టన్నుల చెత్తను ఇక్కడే శుభ్రం చేస్తారని తెలిపారు. అవసరమైన వారికి చెత్తను ఉచితంగా అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు. మార్నింగ్ డెడికేటెడ్గా మన మార్కెట్ నుంచి ఫంక్షన్ హాల్ నుంచి కూడా వచ్చిన మనం పుష్ కార్డ్ని టార్గెట్ చేసి మన వాళ్ళ ద్వారా డోర్ టు డోర్ ఖచ్చితంగా సాగ్రేట్ అయ్యేటట్టు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒక పోరాటం అనే మాట అనొచ్చు. ఎందుకంటే గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు దగ్గరుండి 2010లో ఆ రోజు కూడా తెనాలి డంపింగ్ యార్డ్ని మొత్తం క్లీన్ చేసే విధంగా, ఎప్పుడైతే తరతరాల నుంచి మనకి ఉన్న మన వ్యర్థాలని, ఎస్పెషలీ మన పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త మనం సేకరిస్తున్నా కూడా సరైన విధానంలో మనం తీసుకురావడం లేదు. దానివల్ల ఎక్కడికక్కడ మనం ప్లాస్టిక్, తర్వాత మన కిచెన్లో వచ్చే వేస్టేజ్, మన ఇళ్లలో ఉన్న వేస్టేజ్ అన్నీ కలిపి డంప్ చేసి మనం మన యార్డ్లో గుట్టలు ఏ విధంగా కొండల్లాగా ఉండేవో గతంలో మనందరం చూసాం ఆ విజువల్స్. సో ఈరోజు ఒక మైదానం లాగా సుమారు 4.71 ఎకరాలు ఇది. దీన్ని మొత్తం సదనం చేసి ఇక్కడున్న ఆ వేస్ట్ అంతా కూడా గుంటూరు తరలించి ఒక అద్భుతమైన కార్యక్రమం మనం చేయగలిగాం. నిజంగా గర్వపడుతున్నాను. అదేవిధంగా అభినందిస్తున్నాం మన అధికారులందరినీ కూడా. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే జనరల్గా అయిష్టంగా చేస్తారు, దీనికి ప్రయారిటీ ఇవ్వరు. అనేక పట్టణాల్లో మనం చూస్తూనే వస్తున్నాం. కానీ మున్సిపాలిటీలో ప్రధానమైన బాధ్యత మనం ఏదైతే చెత్త సేకరిస్తామో దాని డిస్పోజల్ కూడా ఆ విధంగా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చాలా బయో హ్యాజర్డస్ వేస్ట్ కూడా ఉంటుంది, ఆరోగ్య సమస్యలు దీనివల్ల లేవనెత్తే అంశాలు ఉంటాయి. కాబట్టి ఇంతటితో ఆగం, దీన్ని ఒక గ్రీన్ బెల్ట్గా కూడా మారుస్తాం డెఫినెట్గా రాబోయే రోజుల్లో. ఇప్పుడే చెప్పాను కమిషనర్ గారికి. ముందు ఏంటంటే ఒక డ్రైన్ కడతాం, డ్రైన్తో పాటు ప్రహరీ కూడా నిర్మాణం చేసి, ఎందుకంటే బాగా కూలిపోయింది, ఆ విధంగా నింపేశారు, ప్రహరీ కూడా మొత్తం కూలిపోయింది. సో ప్రహరీ కూడా నిర్మాణం చేసి ఒక డెడికేటెడ్ STP అంటే సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తాం, 2 MLD. మనకి సుమారు 10 మెట్రిక్ టన్నులు మనకి చెత్త సేకరణ ప్రతిరోజు జరుగుతుంది తెనాలి మున్సిపాలిటీలో. సో ఆ వేస్టేజ్ అన్నింటినీ కూడా మనమే ఇక్కడ దాన్ని కంపోస్ట్గా మార్చుకునే విధంగా, అట్ ద సేమ్ టైం ఒక ఈ డ్రైన్స్ ఏర్పాటు చేసుకుని STP ఒకటి ఏర్పాటు చేసుకుంటే 2 మిలియన్ లీటర్స్ పర్ డే చొప్పున మనం దాన్ని క్లీన్ చేసి మళ్ళీ రైతులకి పంట కాలంలో మంచినీరు వదిలే విధంగా ఇమీడియట్గా అదొక కార్యక్రమం చేపడతాం. ఇదే కాకుండా నేను మన తెనాలి నియోజకవర్గం ఉన్న పౌరులందరూ కూడా కోరుతున్నాను. సుమారు ఒక 10,000 మెట్రిక్ టన్నులు మనకి అక్కడ చెత్త, అది ప్రైవేట్ స్థలం, అది మన స్థలం కాదు, కానీ మున్సిపల్ మార్కెట్ యార్డ్కి ఎదురుగా, డంప్ యార్డ్కి ఎదురుగానే ఉంది కాబట్టి చాలామంది అది మంది అనుకుంటారు.
కానీ అది కూడా క్లియరప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో అందుకనే రేపటి నుంచి అంటే సోమవారం నుంచో మంగళవారం నుంచో కమిషనర్ గారు ప్రకటిస్తారు. ఉచితంగా ఎవరికైనా ఆ చెత్త తీసుకెళ్ళి ఎక్కడైనా పూడ్చుకోవాలనుకుంటే వాళ్ళు రావచ్చు. వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొచ్చి నమోదు చేసుకుని తీసుకెళ్ళండి. మున్సిపాలిటీ తరఫున ఉచితంగా ఒక జేసీబీ అక్కడ ఏర్పాటు చేసి లోడింగ్ కోసం ఉచితంగా మేము ఏర్పాటు చేస్తాం. ట్రాక్టర్లు, లారీలు అవి మీ ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వచ్చి ఈ పరిసర ప్రాంతాల నుంచి తెనాలి నియోజకవర్గం నుంచి వచ్చి ఆ చెత్తనంతా కూడా ఉచితంగా తీసుకెళ్లే విధంగా ఒక కార్యక్రమం ప్రారంభిద్దామని నిర్ణయించుకున్నాం. మరొకసారి తెనాలి భారతదేశంలోనే ఒక ఆదర్శవంతంగా మున్సిపాలిటీగా మార్చడానికి ఒక ప్రయత్నం తప్పకుండా ఒక యుద్ధ ప్రాతిపదికన చేసుకుంటూ వస్తున్నాం. రోడ్ల విస్తరణ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, మన గతంలో తీసుకొచ్చిన రక్షిత మంచినీటి పథకాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా, విస్తరించిన కాలనీలు అక్కడ కూడా మనం ఈ సౌకర్యాలు కలిపే విధంగా మౌలిక సదుపాయాల కల్పనలో తెనాలి మున్సిపాలిటీ ఖచ్చితంగా ఇతర మున్సిపాలిటీతో కన్నా ఇంకా ముందుంటుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమం చేసినందుకు అధికారులని సహకరించిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా శుభముహూర్తాల శ్రావణ మాసంలో తెనాలి పట్టణంలో సందడి అంతా ఇంత కాదు. తొలి వారానికి మించి 2వ శుక్రవారం పౌర్ణమి కావడం, ఇదే రోజు వరలక్ష్మి వ్రతం కావడంతో పట్టణ వీధులన్నీ కోలాహలంగా కనిపించాయి. ఇళ్లలో, ఆలయాల్లో భక్తులు వరాల కల్పవల్లి వరలక్ష్మికి పూజలు, వ్రతాలను చేశారు. శ్రావణ మాసం వచ్చిందంటే ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుందని తెలిసిందే. శివకేశవులకు, ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి ఆరాధనకు ఈ మాసం అత్యంత విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. శ్రావణ శుక్రవారాల్లో మహిళలు సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చనలు, దీపారాధనలు నిర్వహిస్తారు. 2వ శుక్రవారం మరింత విశిష్టమైంది. ఇదే రోజు పౌర్ణమి. వరలక్ష్మి వ్రతం కూడా ఇదే రోజు కావడంతో తెనాలిలోని పలు ఆలయాలు శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు, అమ్మవారి కుంకుమార్చనలు తదితర కార్యక్రమాలతో భక్తులను ఆకట్టుకున్నాయి. తెనాలి బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, నాజరుపేటలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం సహా పలు ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం రోజున వరాల కల్పవల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సౌభాగ్యం, సుఖ సంతోషాలు, కుటుంబ శ్రేయస్సు, సిరి సంపదలు, ధైర్యం, ఆరోగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. వరలక్ష్మి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించడం ద్వారా కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, సౌభాగ్యం చేకూరుతాయని పురాణ విశ్వాసాలు చెబుతున్నాయి. దీంతో తెనాలి ఆలయాల్లో 2వ శ్రావణ శుక్రవారం భక్తి పారవస్యం వెలువరిసింది. శ్రీ వరలక్ష్మీ నమః. ఓం ఐం హ్రీం శ్రీకే నమః. ఓం విద్యాయ నమః. ఓం హంసావాయ శుభాయ నమః. ఓం చండికాయ నమః. ఓం చంద్రరూపేశాయ నమః. ఓం చాముండాయ నమః. ఓం చక్రధారిణ్యే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరియే నమః. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేచేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని 2వ శుక్రవారము వరలక్ష్మి వ్రతంగా అమ్మవారు చక్కగా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. మరి అమ్మవారికి ఉదయం నుంచి కూడా పంచామృత అభిషేకము, విశేష అలంకారములతో, అలాగే ముత్తైదువుల చేత సామూహిక సహస్రనామ కుంకుమార్చనాది కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. మరి ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో మరి ప్రతి ఒక్క ముత్తైదువు కూడా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ మరి ప్రదోషకాలంలో అమ్మవారిని దర్శించుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి మరి అమ్మవారిని అందరూ కూడా దర్శించుకొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. ఆలయ అర్చక స్వామి నుదురుపాటి రామకోటేశ్వర శర్మ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ అష్టలక్ష్మీదేవి నమః. తెనాలి ప్రాంతంలో శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం ఈ కొత్తపేటలో ఉన్నది. ఈ దేవాలయం నందు శ్రావణ మాసం మొత్తము శ్రావణ మాసం మొత్తము పూజా కార్యక్రమం జరుగుతున్నవి. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భముగా భక్తులందరూ ఇళ్లలో పూజ చేసుకొని ఈ అమ్మవారి దర్శించుటకు వేలాదిగా విచ్చేస్తున్నారు. ఈరోజు వరలక్ష్మి వ్రతము పూజా కార్యక్రమం జరుగుతున్నది. సాయంత్రం భక్తులందరూ విచ్చేసి ఈ అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం సేకరించగా కోరుచున్నాము. అంతర్జాతీయ జానపద కళా దినోత్సవం సందర్భంగా అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో శనివారం జానపద కళా ప్రదర్శన జరుగుతుందని నిర్వాహకులు బొల్లిబంత కృష్ణ తెలియజేశారు. స్థానిక గాంధీనగర్లోని ఇస్కాఫ్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
శనివారం సాయంత్రం 4 గంటలకు శివాజీ చౌక్లో కళోత్సవాలు ఆరంభిస్తామని తెలిపారు. అక్కడి నుంచి బోసు రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు కోలాటం, చెక్కభజన, డప్పు వాయిద్యాలు తదితర జానపద కళల విన్యాసాలతో ఊరేగింపు జరుగుతుందని తెలిపారు. దేవస్థానం ఆవరణలో జానపద కళలను ఆయా కళాకారులు ప్రదర్శిస్తారని వివరించారు. అందరికీ నమస్సమాంజలు. అభ్యుదయ కళా సమితి తెనాలి ఆధ్వర్యంలో గత ప్రారంభం నుంచి కూడా అంతర్జాతీయ జానపద దినోత్సవాలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఆ రీతిలో ఇప్పుడు ఈ సంవత్సరం 26వ సంవత్సరం అంతర్జాతీయ జానపద దినోత్సవాలని రేపు 22వ తేదీన నుంచి ప్రారంభమవుతాయి. దీనికి అందరూ సహకరించి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. అంతర్జాతీయ జానపద కళా దినోత్సవం సందర్భంగా మన తెనాల్లో శివాజీ చౌక్ నుండి భారీ ఊరేగింపుగా దాదాపు 70 మంది కళాకారుల పైనే కోలాటం వాళ్ళు కానివ్వండి, చెక్క భజనలు కానివ్వండి, అలాగే హరికథలు కానివ్వండి, కర్రసాములు కానివ్వండి, ఇవన్నీ కూడా తెనాల్లో కొత్త పందాలో అభ్యుదయ కళ నిర్వహించబోతుంది. దీనికి మా బొళ్ళుమంత కృష్ణమాస్టర్ నిర్వహణలో అలాగే మార్కండేయులు గారు అలాగే ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి అలాగే పాటిపాటి శ్రీనివాసరావు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయబోతున్నారు. అయితే కళలు అంతరించిపోతున్న ఈ తరుణంలో భారతదేశంలో ఈ జానపదాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కళలు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. అది మనం గర్వంగా చెప్పుకునే విషయం. మరి అలాంటిది జానపద పాటలు, జానపద నృత్యాలతో అలరించబోతున్నారు మన తెనాలి వారు. అందరూ కూడా సాయంత్రం 4:30 అందరూ కూడా శివాజీ చౌక్ రావాలి. భారీ ఊరేగింపుగా మనం గాంధీ చౌక్ మీదుగా అలాగే శ్రీ వాసవి కన్యకాపరమ సత్రం వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ తర్వాత సభా నిర్వహణ కార్యక్రమాలు అలాగే జానపద నృత్యాలు, జానపద గీతాలతో మిమ్మల్ని అలరించబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేవలసిన ప్రార్థిస్తున్నాం. అలాగే కాకినాడలో లవ్ జిహాదీ బారిన పడి ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులకు నివాళి అర్పిస్తూ అందుకు కారకుడైన సాదిక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం సాయంత్రం స్థానిక శివాజీ చౌక్లో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. హిందూ చైతన్య వేదిక పిలుపు ప్రకారం విశ్వ హిందూ పరిషత్, సేవా భారతి, హిందూ బంధువులు, విద్యాభారతి సంస్థల ఆధ్వర్యంలో జరిగిన కొవ్వొత్తులతో నిరసనలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతీరావు మాట్లాడారు. హిందూ బంధువులంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నిరసనలో హిందూ చైతన్య వేదిక జిల్లా సంయోజక్ కారంపూడి రమాదేవి, విశ్వ హిందూ పరిషత్ నగరి ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, పొత్తూరి నాగేంద్రం, ఏవి సాంబమూర్తి, అక్కల ఆదిలక్ష్మి, పి గానకళావతి, వై హనుమంతరావు, అంబటి, ఎం నాగలక్ష్మి, ఎన్ బాలమ్మ, కూరపాటి కళ్యాణి, రవీంద్రనాథ్, తాడేపల్లి నాగశేఖరమూర్తి పాల్గొన్నారు. బంధువులారా, ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని మనందరం చూస్తున్నాం. కాకినాడలో నూకరాజు గారి కుటుంబం సమూలంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. దీని వెనకాల కారణం ఏమిటి అంటే సాదిక్ ఖాన్ అనేటటువంటి మహమ్మదీయుడు ఒక అమ్మాయి సౌజన్యను లొంగ తీసుకొని ఆమెను పూర్తిగా అన్యాయం చేసి ఆమె భర్తను కూడా చంపివేసి ఆమెను ఎన్ని విధాల బాధలు పెట్టాలంటే అన్ని విధాల బాధలు పెట్టి చివరకు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చాడు. ఇలాంటి దుర్మార్గుల వలలో ఎందరో మహిళలు చిక్కి బలైపోతున్నారు. మరి దీనికి పరిష్కారంగా ప్రభుత్వం ఎవరైతే ఇట్లాంటి మత మార్పిడిని చేస్తున్నారో, అసలు వీళ్ళు చచ్చిపోవడానికి కారణం కూడా ఎన్ని అన్యాయాలైనా సహించారు, ఆస్తినంతా పోగొట్టుకున్నారు. చివరకు మతం మారుతారా లేదా, మతం మారకపోతే మీ పని పడతాను అని భర్తను చంపిన అతను కుమారుణ్ణి చంపుతానని కూడా బెదిరించడం వల్ల ఏం చేయాలో తోచక, ఎటు వెళ్ళాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకున్నారు. ఇది సౌజన్య గారు, జగదీష్ గారు వాళ్ళు అన్యోన్య వాళ్ళు ప్రేమించుకొని మంచిగా అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ళ మీద సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఆమెను చూసి ఆమెను లోపరుచుకోవాలని చెప్పని అనేక రకాలుగా ఒత్తిడి చేసి ఆమెను చాలా రకాలుగా హింసలు పెట్టి అనుభవించి వాళ్ళ భర్తను చంపించారు. విషం పాయిజన్ ఇచ్చి భర్తను చంపించారు. అలాగే కొడుకుని వీళ్ళు కూడా మీరు మత మార్పిడి చేస్తారా చర్యను బలవంతం చేస్తున్నారు. ఆ బలవంతం చేస్తే మన హిందుత్వం నుంచి వెళ్ళిపోకూడదు, నేను హిందూ ధర్మంలోనే ఉండాలి అని చెప్పని
ఆడు ప్రాణత్యాగం చేసుకున్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ప్రాణత్యాగం చేసుకున్నారు. అందుకని ఇప్పటి నుంచి అయినా మహిళలు, హిందూ బంధువులు అందరూ కూడా ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా మెలగాలని మనవి చేసుకుంటున్నాం. తప్పకుండా భారతదేశంలో గత 10 సంవత్సరాల్లో ఓన్లీ ఒక కేరళ రాష్ట్రంలోనే 40,000 మంది హిందూ మరియు క్రిస్టియన్ యొక్క మహిళల్ని లవ్ జిహాద్ గురయ్యారని చెప్పేసి కంప్లైంట్ రిజిస్టర్ అయినాయి. దాంట్లో అధికారికంగా గవర్నమెంట్ లెక్క ప్రకారం 3,000 నుంచి 4,000 మధ్యలో సంఖ్యతో అధికారికంగా రిజిస్టర్ అయిన కేసులు 3,000 నుంచి 4,000 ఉన్నాయి లవ్ జిహాద్ కేసులు. ఇవి అనావిషయాలు చూస్తే భారతదేశం మొత్తం లక్షల్లో లవ్ జిహాద్లు దొరుకుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి 7-8 సంవత్సరాల నుంచి లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి. మన తెనాలి నగరంలో కావచ్చు, నిన్నటికి మొన్న 3 రోజుల క్రితం నెల్లూరులో లవ్ జిహాద్ కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు చూస్తే కాకినాడలో ఒక కుటుంబం సామూహిక ఆత్మహత్యకి పాల్పడ్డారు. కేవలం ఇది హిందూ మహిళల్ని వలవేసి పన్నాగం పన్ని వాళ్ళ యొక్క చనువుగా ప్రవర్తించి ఆ ఫోటోల్ని వాళ్ళని భయపెట్టి వాళ్ళ ద్వారా జరిగిన సంభాషణల్ని ప్రజలకు తెలియజేస్తామని చెప్పి భయపెట్టి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళంతా కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇటువంటి వలలు అనేక మంది లవ్ జిహాద్ కేసులు ప్రభుత్వం రిజిస్టర్ చేస్తుంది, కానీ దాని మీద సరైన పట్టణ బోసు రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ హాలులో గురువారం రాత్రి వైద్యుల సమావేశంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు దివంగత డాక్టర్ కొత్త రవీంద్రబాబు స్మారక ధార్మిక బంగారు పథకం ప్రధానోత్సవాన్ని నిర్వహించారు. గుంటూరుకు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కీలాంబి సత్యనారాయణచారికి బంగారు పథకాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఫోలీ క్యారెక్టర్ సూక్ష్మ భేదాలు నా అనుభవాలు అన్న అంశంపై డాక్టర్ సత్యనారాయణచారి డాక్టర్ కొత్త రవీంద్రబాబు స్మారకోపన్యాసం చేశారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్, డాక్టర్ కొత్త రవీంద్రబాబు కుమారులు రవికిరణ్, శశికిరణ్, మనుమలు అమన్, ఆత్రేయ కుటుంబ సభ్యులు, పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారి గోల్డ్ మెడల్ ఒరేషన్ డాక్టర్ కేఎస్ఎన్ చారి గారు సీనియర్ మోస్ట్ యూరాలజిస్ట్, ఎమినెంట్ స్పీకర్, తెలంగాణ ఆంధ్రాలో నెంబర్ 2-3 పొజిషన్లో ఉన్నారు. ఆయన ఇవాళ గోల్డ్ మెడల్ ఒరేషన్కి వచ్చి తెనాలి ఐఎంఏలో టాక్ చేశారు. ఇది మాకు చాలా ఆనందంగా. ఈరోజు తెనాలి ఐఎంఏ హాల్ నందు డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు సీనియర్ మోస్ట్ సర్జన్ వారి జయంతి సందర్భంగా గుంటూరులో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కేఎస్ఎన్ చారి గారిని ఎండోన్మెంట్ లెక్చర్ కోసం ఆహ్వానించడం జరిగింది. వారు తెనాలి ఐఎంఏ హాల్ నందు వచ్చి యూరాలజీ నందు వివిధ రకాల వ్యాధుల గురించి అందరి సభ్యులకు వివరించడం జరిగింది. దీనికి తెనాలి ఐఎంఏ కార్యవర్గ సభ్యులు, ఐఎంఏ సభ్యులు, సీనియర్ డాక్టర్స్ అందరూ హాజరైనారు. స్థానిక గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. గుర్రం సరస్వతి జ్ఞాపకార్థం కుమారుడు గుర్రం శివనాగేశ్వరరావు, కోడలి శిరీష కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన సేవా కార్యక్రమాన్ని జరిపారు. యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్ద భక్తిని రమణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పసుపులేటి మాణిక్యాలరావు, సావిత్రి, పలువురు యోగ సాధకులు పాల్గొన్నారు. గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు గుర్రం సరస్వతి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గుర్రం శివప్రకాశరావు గారు, కోడలు గుర్రం శిరీష గారు కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాము. ఈ రోజున వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. పాస్టర్లకు ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఏపీ ఇండిపెండెంట్ పాస్టర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కారుమూరి చక్రయ్య సూచించారు. క్రైస్తవులకు శ్మశాన వాటికల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఫెడరేషన్ సంకల్పించినట్లు చెప్పారు.
ఏపీ ఇండిపెండెంట్ ఫాస్టర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆగస్టు నెల సమావేశాన్ని పట్టణంలోని సుల్తానాబాద్లో గల బైబిల్ రీడింగ్ వర్షిప్ సెంటర్లో శుక్రవారం నిర్వహించారు. సెంటర్ నిర్వాహకులు ఫెడరేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ ఆర్ డానియల్ అధ్యక్షత వహించారు. 60 మంది సేవకులు సేవకురాండ్రు హాజరయ్యారు. చిత్తూరుకు చెందిన ఎం కోర్నీలియస్ పాల్ హాజరై వ్యాఖ్య పరిచర్య చేశారు. కోర్నీలియర్ పాల్ రచించిన పుస్తకాలను ఫెడరేషన్ పట్టణ అధ్యక్షులు రావూరి విక్టర్ పాల్ చేతుల మీదుగా సమావేశంలో ఉచితంగా పంపిణీ చేయించారు. పాస్టర్లను ఉద్దేశించి ఫెడరేషన్ కార్యక్రమాలను ఉద్దేశించి ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు రెవరెండ్ పి చాన్వెస్లీ విలువైన విషయాలను పంచుకున్నారు. సేవకులను ఉద్దేశించి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కారుమూరి చక్రయ్య మాట్లాడారు. ఫెడరేషన్ పట్టణ అధికార ప్రతినిధి ఎం లాజరస్, బిషప్ డేవిడ్ పాల్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమావేశ కార్యక్రమాలను పాస్టర్ సిహెచ్ ఎబినేజర్, పి జానిష్, ఎన్ ధనరాజ్ పర్యవేక్షించారు. ఫెడరేషన్ కార్యదర్శి రావూరి పాల్రాజ్ ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశపు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలను ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఆర్ డానియల్ అందజేశారు. ఎవరి మతాన్ని వారిని స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు, కానీ పక్క మతానికి ఇబ్బంది కలిగేటట్టు చెప్పదు. నేను చాలాసార్లు పాస్టర్లు చెప్పేది ఏంటంటే, ముందు నీ నోటి శుద్ధిగా ఉండాలి. ఫస్ట్ వాడి గుడి దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడితే పక్క ఏం చేస్తారు. రెండోది, మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ఇంట్లోకి ఏమేమి వచ్చారు, ఎందుకు వచ్చామో ప్రశ్నిస్తాం. కానీ మందిరంలోకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మాట్లాడటం కూడా నేర్చుకుంటారు. ప్రశ్నించాలి, వై యు కేమ్ అనేది అడగాలి. అడిగినప్పుడే రెండో వ్యక్తి రావాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉంటాను. బెంగళూరు, రాయే ప్రాంతాల్లో చాలామంది ఎవరు వెళ్ళి అంటారు, నన్ను చూడండి మీ పాస్టర్ ఉందని అంటారు. అయితే నీకేం చెప్పినా అంటారు, పాస్టర్ నీకే పుచ్చుకున్నాను, పాస్టర్ బాధేది నీకు అని కూడా మాట్లాడారు. మనం ఏం చేస్తామంటే మన యొక్క హక్కుని వాడి చేతిలో పెట్టాలి. మన హక్కు వాళ్ళ చేతిలో పెట్టాలి. నీ హక్కు నీకు ఉంది, వాక్చాతుర్య హక్కు నీకు ఉంది. ప్రాథమిక హక్కుల్లో వాక్కు హక్కు ఉంది. ఈ ప్రాథమిక హక్కును ఉపయోగించుకోవాలి. మన మీటింగ్లో జరిగినటువంటి గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఇది మాకు చాలా ఆనందకరమైన విషయము, మనందరికీ సంతోషకరమైన విషయము. ఇది ఎవరైనా కావాల్సిన వాళ్ళు వారి చెప్పిన ప్రకారంగా తీసుకుని మరి వారి పరిచయం కూడా మీరు సహకరించవలసింది కూడా ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. మరి ఈ ఫెడరేషన్ తరఫున ఛాలెంజ్కరంగా, దీవెనకరంగా, అంటే మాట్లాడడానికి ఛాలెంజ్కరంగా అంటే తప్పనిసరిగా మాట్లాడవలసిన పరిస్థితి ఉంది. అయితే మనం ఏమీ మాట్లాడకుండా నోరు మూసి కూర్చోడం వల్ల ఏ విషయాలు తేడాతెల్లంగా బయటకు రావు. అయితే మాట్లాడాలి. సమాజంలో జరుగుతున్నటువంటి అవకతవకలను, ఇబ్బందికరమైన పరిస్థితులను. ఈరోజు ఏపీ ఇండిపెండెంట్ పాస్టర్స్ వెల్ఫేర్ ఫెడరేషను నెలవారీగా జరిగేటువంటి సమావేశము మరి మా సోదరులు డాక్టర్ రెవరెండ్ ఆర్ డానియల్ గారి యొక్క మందిరంలో చక్కగా దిగ్జయముగా, దేవునికి మహిమకరముగా జరిగించిన దేవాతి దేవునికి మొట్టమొదటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి నెల మా యొక్క ఫెడరేషన్ ప్రతి నెల జరుగుతూ ఉంది. ఈరోజు చాలా సంతోషం. చాలామంది మరి సేవకులు ఆయా ప్రాంతాల నుంచి, టౌన్ నుంచి వచ్చారు. వారికి కూడా నా 2 వందనాలు తెలియజేస్తున్నాను. మా యొక్క ఫెడరేషన్ యొక్క విధానాలను కూడా వివరించాము. అంతేకాకుండా భవిష్యత్తులో పాస్టర్లకి మరి ఇన్సూరెన్స్ కడుతున్నామని మేము ప్రకటన చేసాము, కట్టాము. చాలామందికి ఇంకా కట్టబోతున్నామని కూడా తెలియపరుస్తున్నాము. అట్లాగే పాస్టర్ గారు లేనప్పుడు మరి పాస్టర్ గారి స్థానంలో మరి పాస్టర్ గారికి వారికి కూడా మరి మేము పెన్షన్ లాగా ఏర్పాటు చేసాము. ఆ విషయంలో మేము సంతోషిస్తూ ఉన్నాము. అట్లనే మరి తెనాలి పట్టణంలో తెనాలి 2 ఏరియాలో అంటే ఇందిరా కాలనీ, చెంచిపేట, పాండురంగపేట, సుల్తానాబాదు, మరి సుందరయ్య నగర్ ఈ ప్రాంతాలలో క్రైస్తవులకి సమాధులకి స్థలము లేదు, ఇప్పటికి కూడా లేదు. దాని గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. అట్లాగే మరి గతంలో కూడా ప్రయత్నం చేసాము, మరి మేము పొందుకోలేకపోయాము. అట్లానే ఈ గవర్నమెంట్ను కూడా, ఈ ప్రభుత్వాన్ని కూడా మరి దృష్టికి తీసుకువెళ్ళటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మా కమిటీ అందరూ కూడా ఈరోజు మాట్లాడుకున్నాము. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నట్టు తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం నిర్ణీత వ్యవధిలో తగిన సన్నాహాలను పూర్తి చేస్తామని చెప్పారు.
స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎంపీటీసీలు పోలింగ్ కేంద్రాలు మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. మండలంలోని ఎంపీటీసీల వివరాలు ఆన్లైన్ చేశామన్నారు. 224 పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల నిర్వహణకు తగినట్టుగా లేని 13 కేంద్రాలను గుర్తించామన్నారు. వీటికి దగ్గరలోని ప్రత్యామ్నాయ కేంద్రాలను ఎంపిక చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఈ నెల 22వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిపి వారి సూచనల అభిప్రాయాలను తెలుసుకుని 23వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్ల గుర్తింపు ఇప్పటికే జరిగిందని రీవెరిఫికేషన్ చేస్తున్నామని వివరించారు. ఎలక్షన్ కమిషన్ వారి గైడ్లైన్స్ ప్రకారం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఎంపీటీసీల మ్యాపింగ్, పోలింగ్ స్టేషన్స్ మ్యాపింగ్ అనేది నిన్న ఈ రోజులో కంప్లీట్ చేశాము. మనకి తెనాలి రోడ్లకు సంబంధించి 224 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్నీ మంచి కండిషన్స్లో ఉన్నాయా లేదా వాటిని మార్పులు చేర్పులు చేయవలసి ఉన్నాయా, డిమాలిష్ స్టేజ్లో ఏమన్నా ఉన్నాయా, నెక్స్ట్ ఎలక్షన్స్కి అవి పనికొస్తాయా లేదా అనేది ఆన్లైన్ చేయమన్నారు. మనకు 224 పోలింగ్ స్టేషన్స్లో 12 పోలింగ్ స్టేషన్స్, కొలకలూరులో ఒక 6, కట్టివరంలో 1, నంది వెలుగులో 6, మొత్తం 13 పోలింగ్ స్టేషన్స్ కొంచెం మార్చవలసిన పరిస్థితి ఉంది. వాటికి ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ కూడా రెడీ చేసి పెట్టాము. అక్కడ నియర్ బై దూరం లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ప్రపోజ్ చేశాము. దీనికి సంబంధించి పొలిటికల్ పార్టీస్తో 22వ తారీఖు మార్నింగ్ మీటింగ్ కూడా కండక్ట్ చేయబోతూ ఉన్నాం. వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకొని డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఈ నెల 23వ తారీఖున ఆదివారం వచ్చింది. ఆ రోజు మేము పబ్లిష్ చేస్తాము. ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఇంకెక్క చోటైనా ప్రపోజ్ చేయాలంటే కూడా వాళ్ళు ఆ రోజు వచ్చి తెలిపినట్టయితే ప్రపోజల్ మేము పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 21 ఎంపీటీసీలు ఉన్నాయి తెనాలి రూరల్కి. 21 ఎంపీటీసీలను కూడా ఇప్పుడు ఇందాక మనం ఆన్లైన్ చేసేయడం జరిగింది. అండ్ అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్స్ వెరిఫికేషన్ కూడా మనకు మొదలైంది. 15/6/2026న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఓటర్స్ లిస్టు ఏదైతే మనం పబ్లిష్ చేసామో దానికి సంబంధించి అందులో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్స్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. ఆల్రెడీ ఐడెంటిఫై చేసే ఉన్నారు, బట్ రీవెరిఫికేషన్ ఒకసారి వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా నిజంగా ఎస్సీలైనా, అంటే లైక్ ఒక్కొక్కసారి తప్పులు పడవచ్చు. ఎస్సీ ఓటర్ కాని వాళ్ళు ఎస్సీ అని పడవచ్చు, ఎస్సీ అయ్యుండి ఎస్టీ అయ్యుండి బీసీ అయ్యుండి వాళ్ళకి ఓసీ పడవచ్చు. అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అని రీచెక్ చేయిస్తూ ఉన్నాము పంచాయతీల్లో కూడా. అది కూడా 18వ తారీఖు నుంచి 5 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. 23 కల్లా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మేమంతా కూడా ఎలక్షన్ గైడ్లైన్స్ను కరెక్ట్గా ఫాలో అవుతూ ఉన్నాం. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా వితిన్ టైం బౌండ్ కాబట్టి, ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అనేవి టైం బౌండ్ కాబట్టి దాని ప్రకారమే మేము చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ స్టాఫ్ని అందరినీ మేము ఎక్స్ట్రా స్టాఫ్ని కూడా పంచాయతీస్ నుంచి కొంచెం వర్కింగ్ స్కిల్స్ ఉన్న డిఎస్ని వాళ్ళని పిలిపించేసుకొని ఆన్లైన్ వర్క్ కూడా మనం కంప్లీట్ చేస్తూ ఉన్నాం. మేమైతే ప్రజలు రెడీగా ఉన్నాం, ప్రజలు కూడా సహకరించాల్సింది. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ రకాల సమస్యలపై వచ్చిన ప్రజలకు అవసరమైన పరీక్షలను హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు చేశారు. ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ ఆర్థిక సహకారంతో వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు కొత్తపల్లి సుబ్బారావు నాగేంద్రమ్మ దంపతుల జ్ఞాపకార్థం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్, హైదరాబాద్ కాకతీయ సేవా సమితి, వేమూరు, రేపల్ల నియోజకవర్గాల వారి సౌజన్యంతో ఎన్టీఆర్ మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ చే స్త్రీ పురుషులకు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా అందజేశారు. గౌరవ అతిథులుగా కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ హాజరయ్యారు. 30 సంవత్సరాలు పైబడిన స్త్రీ పురుషులు, పొగాకు లేదా మద్యం సేవించేవారు, శరీరంలో సాధారణ లక్షణాలు ఉన్నవారు, గతంలో కుటుంబ సభ్యులలో క్యాన్సర్ కలిగి ఉన్నవారు, ఎంతకీ మానని పుళ్ళు లేక కురుపులు కలిగిన వారు, రొమ్ము ప్రదేశంలో కానీ మరొక ప్రదేశంలో కానీ వాపు రావడం, గడ్డలు కట్టడం, వీడని దగ్గు, రోజుల తరబడి అజీర్ణం, ఆహారం మింగేటప్పుడు కష్టంగా ఉండడం, జీర్ణాశయ వ్యవస్థలో సమస్యలు ఉన్న వారికి వైద్య పరీక్షలు చేశారు. రొమ్ములకు మమోగ్రఫీ, గర్భాశయానికి స్కానింగ్, పాప్ స్మియర్, ఊపిరితిత్తులకు ఎక్స్రే నిర్వహించి రిపోర్టులు ఇచ్చారు. వైద్య శిబిరంలో వ్యాధి నిర్ధారణ జరిగాక తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో చికిత్స పొందే అవకాశం కల్పిస్తారని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ, కొత్తపల్లి సాంబశివరావు, గుత్తికొండ శాంతకుమారి పాల్గొన్నారు. ఎన్టీఆర్ వసంతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఉచిత వైద్య శిబిరానికి చేసిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా కొత్తపల్లి సుబ్బారావు గారు, నాగేంద్రం గారి జ్ఞాపకార్థం రామకృష్ణ గారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, క్యాన్సర్ అనేది వైద్యానికి ప్రాథమిక దశలో గుర్తించేటప్పుడే వైద్యానికి లొంగని వ్యాధి.
దాన్ని ప్రాథమిక దశలో గుర్తించినట్లయితే పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయబడిన స్క్రీనింగ్ క్యాంప్ ద్వారా మీరందరూ కూడా ఈ అమర్తలూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పరీక్షలు చేర్చుకుని ఎవరికన్నా దాన్ని ఉన్నట్లయితే ఆ వ్యాధిని నివారణ ఎంతో కేర్ తీసుకొని గ్రామాన తిరుగుతా ఈ క్యాన్సర్ మహమ్మారిని కొంచెం దూరం చేయాలని ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మన ఆడవాళ్ళందరూ దాచుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ సరిగ్గా చెప్పరు. దానివల్ల చాలా అనర్థాలు జరిగిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ కొంచెం చిన్న ఇబ్బంది ఉన్నా ప్రతిదీ క్యాన్సర్ లాంటిది అనుకుని ముందు దాన్ని ఏ విధంగా దాన్ని ఎలిమినేట్ చేయాలి, ఏ విధంగా దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలనేది మీరు డిసైడ్ చేయండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. దీనివల్ల చాలా వరకు మనం ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే దీని అంత సుఖమైనది లేదు. ఒకవేళ స్టేజ్ దాటినాకంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. గోల్డ్ ఖర్చు అనేది మన ప్రాంతంలో వాళ్ళకి నాకు తెలిసిన వాళ్ళకే 2-3 వస్తే బసవతారకం హాస్పిటల్లో వాళ్ళందరికి కూడా పాపం దగ్గరుండి మరి వైద్యం చేస్తున్నారు. అయితే అప్పుడు దాకా అయితే ఖర్చు ఎక్కువ అవుద్ది, ముందే కనుక్కుంటే ఏం అవదనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం పెట్టారు. ఇది మా ఎప్పటి నుంచో ఈ గ్రామంలో పెడదాం అనుకున్నాం. మరి ఆర్థికంగా కొంచెం ఖర్చు అయినా మరి రామకృష్ణ వచ్చి మా సుబ్బారావు అన్నయ్య గారి అబ్బాయి మరి ఆయన వాళ్ళ నాన్నగారు దీంతోనే చనిపోవడంతో వారు వచ్చి పెడతానంటాం. మరి వాస్తవంగా వాళ్ళ నాన్నగారిని చూస్తే వాళ్ళ నాన్నగారు ఊరు ఉమ్మడి పని అంటే అన్నీ చూసేవాడు. ఎర్రగొండ రోడ్డు విషయంలో మరి వేపియాలన్నా, అంతకుముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించి తిరగాలన్నా, వెనక మరి రామాలయం గుడికి తిరగాలి, ఏదైనా ఉమ్మడి పని అంటే ముందు ఆయన ఉంటాడు. నిర్ధారణ సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం, క్యాన్సర్ అని గుర్తిస్తే ఎట్లా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, ఏ దశలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు బయటపడచ్చు, దాని మీద అంతా వివరంగా చెప్పడం జరుగుతుంది. అట్లాగే మా సంచార వెహికల్లో ఈరోజు ఆడవాళ్ళకి మ్యామోగ్రామ్ పరీక్ష అంటే రొమ్ము గడ్డలకు సంబంధించిన పరీక్ష ఉన్నది. అట్లాగే కడుపులో ఏమైనా గడ్డలు, గర్భాశయ గడ్డలు ఏమైనా ఉంటే అల్ట్రాసోనోగ్రఫీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే ఆడవాళ్ళకి సర్విక్స్ రీజన్ నుంచి చిన్న ఇది తీసి స్లైడ్ మీద వేసుకుని అది దాన్ని కూడా పరీక్ష చేయడం జరుగుతుంది. సో ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఏమన్నా దీర్ఘకాలిక జబ్బులు ఉంటే అవి ఏమన్నా బయట పెడితే అవి క్యాన్సర్గా అయ్యే లక్షణం ఉందా లేదా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శుభముహూర్తాల శ్రావణ మాసంలో పౌర్ణమి వరలక్ష్మి వ్రతం వచ్చిన 2వ శుక్రవారం భారీ సందడి. పట్టణ వీధులు, ఆలయాల్లో కోలాహలం. వరాల కల్పవల్లి వరలక్ష్మికి పూజలు, వ్రతాలు చేసిన భక్తులు. అమృతలూరులో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం. భారీగా తరలివచ్చిన అమృతలూరు పరిసరాలకు చెందిన ప్రజలు అవసరమైన పరీక్షలు చేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు. కాకినాడలో ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి తెనాలిలో ఘన నివాళి. హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్, సేవా భారతి, హిందూ బంధువులు, విద్యాభారతి సంస్థలచే కొవ్వొత్తులతో నిరసన. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రదర్శకుల నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.